హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి ఇప్పుడు మనం గుత్తి వంకాయ మసాలాకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 2 యాలకులు, 3 లవంగ మొగ్గలు, పలావ్ పువ్వు అండి ఒక చిన్నదే వేసాను, ఒక రెక్క, అలాగే దాక్షిణ చెక్క, ఒక 10-12 ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అండి. ఇదిగో ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కట్ చేశాను, అల్లం వెల్లుల్లి. ఇవన్నీ మనం ఆయిల్లో వేపాలండి. వేపిన తర్వాత మిక్సీ చేయాలి. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మొదటగా ఎండుమిరపకాయలు వేపేసి తీసేద్దాము. ఎండుమిరపకాయలు వేగాయండి. ఆ పక్కనే స్పైసెస్ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు తీసేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేద్దాం. ఇవి కూడా వేగాయండి. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, మొత్తం వేసేసాను. ఇవన్నీ బాగా వేగాలి. మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. డార్క్ కలర్ వచ్చే వరకు వేపాలన్నమాట. ఇదిగోండి అలాగే వేపుతున్నాను. ఇప్పుడు ఇదిగోండి డార్క్ కలర్ కూడా వచ్చేసాయి, బాగా వేగాయి. ఇవన్నీ కలిపి మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు ముందుగా వేస్తున్నాను, నలగాలి కదా, అందుకని ఇందాక మనం వేపుకున్న మసాలాలు కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసిద్దాం. మసాలా రెడీ అయిపోయిందండి. వంకాయలు కూడా కోసి పెట్టుకున్నాను. ఇదిగోండి 4 ముక్కలు కట్ చేశాను. అలాగే లోపల ఈ మసాలా ముద్ద పెట్టేద్దాము. తొడిమెలు తీసేసానండి, బాగాలేవు తొడిమెలు, అందుకే తీసేసాను. ఇందాక మనం మసాలాలు వేపుకున్న మూకుడులోనే కూర కూడా వండుకుందాము. ఆవాలు వేసానండి, చిట్టుపట్లాడాయి. ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము. అలాగే పోపుల్లోనికి ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేయలేదు. ఇందాక మనం ముద్ద పెట్టిన వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టేద్దాం. మసాలా మొత్తం అంతా వేయలేదండి, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే ఫ్రై కదా, ఎక్కువ గ్రేవీ బాగుండదని వంకాయల లోపల మాత్రమే కుక్కి పెట్టాను, అంతేను. మనకి మసాలా అనేది బయట కూడా 3 రోజులు ఉంటుంది. ఎందుకంటే కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ బాగా వేపి పెట్టాం కదా, చేసాం కదా, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మనకి 15 రోజుల వరకు ఉంటుందండి మసాలా ముద్ద. ఇది వంకాయలని ఇలాగే సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. పొడి పొడిగా వస్తుంది ఇలాగైతే. మూత పెట్టేద్దాము. ఆ ఆవిరితోనే సిమ్లోనే ఉడకాలి వంకాయలు. చూసారా అలా వేగుతున్నాయి ఆవిరితోనే. కారం వేయనవసరం లేదు, ఎందుకంటే మిరపకాయలు కారం ఘాటుగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంకా నేను కారం వేయను. చూసారా, ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేద్దాము. ఇందాక వేసిన ఉప్పు సరిపోదు కాబట్టి నేను మళ్ళీ వేస్తున్నాను. కారం సరిపోద్ది. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇది బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాము. ఎందుకంటే వేగిపోయింది కాబట్టి 5 నిమిషాలు సరిపోద్ది. 5 నిమిషాలు అయిపోయిందండి. ఎంతో రుచికరంగా గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది సాంబార్కి కానీ, చారుకి కానీ, పప్పుకి కానీ చాలా టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.